హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం భగవద్గీతని 7వ అధ్యాయంలో 25వ శ్లోకానికి వివరణ చూడడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒకసారి ఇస్కాన్ శేషాద్రిపురం మందిరం యొక్క అర్చా విగ్రహాలను దర్శనం చేసుకొని ఆ తర్వాత మనం సెషన్లోకి వెళ్దాం. జై జగన్నాథ్, జై బలదేవ్, జై కి భగవాన్ की जय, पंचतत्व की जय, चैतन्य निताय की जय, वामन देव की जय, परशुराम भगवान की जय, श्रील प्रभुपाद की जय, गुरुदेव की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। సో ఈరోజు అధ్యాయం భగవద్విజ్ఞానంలో 25వ శ్లోకం. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మాం అజమవ్యయం. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మాం అజమవ్యయం. మూఢులకు మందబుద్ధులకు నేను ఎన్నడను వ్యక్తము కాను, వారికి నేను నా యోగమాయచే కప్పబడి ఉందును, అందుచే వారు నేను అజుడనియు అవ్యయుడనియు ఎరుగరు. కృష్ణుడు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను తెలియజేస్తున్నారు ఈ శ్లోకంలో. సో కృష్ణుడు తెలియజేస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను ఈరోజు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే కృష్ణుడు అనేక రకాలైనటువంటి వ్యక్తుల గురించి తెలియజేశారు. కొంతమందికి ఒక్కొక్క రకమైనటువంటి వ్యక్తులకి శ్రద్ధ ఒక రకంగా ఉంటుంది. కొంతమంది కృష్ణుడిని దేవాది దేవుడిగా నమ్ముతారు, కొంతమంది కృష్ణుడికి శరణాగతులు అవుతారు, కొంతమంది కృష్ణుడికి శరణాగతులు కారు. సరే, కృష్ణుడికి శరణాగతులు అయ్యే వాళ్ళ గురించి తెలుసుకున్నాం, అంతవరకు ఓకే. దాని తర్వాత కృష్ణుడు ఇంకా కొంతమంది శ్రద్ధ ఎలా ఉంటుంది అని అంటే, కృష్ణుడికి కాకుండా అన్య దేవీ దేవతలకి శరణాగతులు అయ్యేటువంటి పరిస్థితుల్లో కూడా ఉంటారు. ఇలాంటి వ్యక్తుల గురించి అల్ప బుద్ధులు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇక దేవుడు లేడు అనేవాళ్ళు కొంతమంది, దేవుడు ఉన్నాడు కాకపోతే ఆపదలోను ఆర్థిక సహాయం కోసము, లేకపోతే అసలు ఏముంది దేవుళ్ళో తెలుసుకోవాలను, లేదు అనంటే నిజంగా భగవంతుడి గురించి తెలుసుకొని భక్తిలో పురోగమించాలి అనుకునేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వివిధ రకాలైనటువంటి జనులు ఉన్నారు. అయితే దేవుడు ఉన్నారు అనేటువంటి వాళ్ళు కొంతమంది, లేరు అనేటువంటి వాళ్ళు కొంతమంది, కొంతమంది దేవీ దేవతలే దేవుడు అని అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో భగవంతుడు ఉన్నాడు అని శరణాగతులైనటువంటి వ్యక్తులు అది ఏ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళైనా సరే, అది ఆర్తైనా అర్థార్థైనా జిజ్ఞాసు అయినా పరతత్వ జ్ఞానాన్ని అన్వేషించేటువంటి వ్యక్తులైనా సరే, ఎవరైనా సరే, వీళ్ళందరూ కూడా కృష్ణుని ఆశ్రయిస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు. అంటే ఇలాంటి వాళ్ళకి ఒక నామం పెట్టేశారు దేవుడు. ఏమని? వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, వీళ్ళకి బిరుదిచ్చేశారు మహాత్ములు అని. అయితే మరి భగవంతుడి మీద శ్రద్ధ కాకుండా దేవీ దేవతల మీద శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక బిరుది ఇచ్చేశారు. ఏమిచ్చారు? అల్పబుద్ధులు అని. అల్పబుద్ధి కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే దేవీ దేవతల దగ్గరికి వెళ్తారు. ఎందుకు అంటే అత్యుత్తమమైనటువంటి లాభాన్ని వదిలిపెట్టేసి అశాశ్వతమైనటువంటి లాభం కోసం, టెంపరరీ లాభం కోసం వాళ్ళు దేవీ దేవతలను ఆశ్రయిస్తారు అనేటువంటి విషయాన్ని చూస్తారు.
ఇంకా ఈ కేటగిరీలన్నీ అయిపోయాయి. ఇంకొక కేటగిరీ ఉంది. ఎవరు అంటే భగవంతుడిని నిరాకార బ్రహ్మము అనుకునేటువంటి వాళ్ళు. మరి ఏమిటి కృష్ణుడు? ఏమిటి రాముడు? మరి ఏమిటి నరసింహ భగవానుడు? ఏమిటి వరాహదేవుడు? మరి ఈ అవతారాలన్నీ ఏమిటి? వీటన్నిటికి రూపం ఉంది కదా! మరి వీళ్ళందరూ భగవంతులు కాదా? మరి వీళ్ళందరూ భగవంతుళ్ళైనప్పుడు మరి ఎందుకు వీళ్ళందరూ కూడా భగవంతుణ్ణి నిరాకార బ్రహ్మము అని భావిస్తున్నారు? అనేటువంటి విషయానికి కృష్ణుడు వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు అనంటే, వ్యక్తమయ్యేటువంటి ప్రతిరూపము కూడా అవ్యక్తంగా ఉన్నటువంటి నిరాకార బ్రహ్మం నుంచి ప్రకటమవుతుంది అని నమ్ముతారట వాళ్ళు. అంటే భగవంతుడి యొక్క రూపానికి అవ్యక్తంగా ఉన్నటువంటి నిరాకార బ్రహ్మము మూలము అని నమ్ముతున్నారు వాళ్ళు. ఇలాంటి వ్యక్తులని ఏమన్నారు కృష్ణుడు? మందబుద్ధులు అని అన్నారు. ఎందుకంటే కనీసంగా దేవీ దేవతలను నమ్మే వాళ్ళని అల్పబుద్ధులు అన్నారు. కానీ నిరాకార బ్రహ్మమే మూలము అని నమ్మేటువంటి వాళ్ళని మందబుద్ధులు అని అంటున్నారు. అంటే ఏం చెప్తున్నారు కృష్ణుడు? కృష్ణుడు ఏం చెప్తున్నారు అనంటే, కొంతమంది వ్యక్తులు నాకు సంబంధించినటువంటి పరమ సత్యాన్ని తెలుసుకోలేక నిరాకార బ్రహ్మం వరకు చేరుకొని నిరాకార బ్రహ్మమే మూలమైనటువంటిది. ఇక భగవంతుడి యొక్క అవతారాలు ఏ రూపం చూసుకున్నా కానీ ఇవన్నీ కూడా నిరాకార బ్రహ్మం నుంచి రూపం తీసుకొని భగవంతుడు మనలాగా అవతరిస్తున్నారు. కాకపోతే ఆ రూపాన్ని వాళ్ళు ద్వేషించకుండా పూజించి ఆ రూపం మాధ్యమంగా నిరాకార బ్రహ్మం వరకు చేరుకోవాలి. ఇది వాళ్ళ జ్ఞానం. అంటే భగవంతుడు మనకి భౌతిక సృష్టిలో ఏదిచ్చినా స్వయంగా భగవంతుడే అవతరించినా మనకి ఏం తెలియజేస్తున్నారు అనంటే, ఈ రూపాలని ఇవన్నిటిని కూడా వాడుకొని వీటన్నిటి సహాయంతోటి మనం నిరాకార బ్రహ్మానికి చేరాలి. ఇది కొంతమంది నమ్మేటువంటి సిద్ధాంతం. ఇలాంటి సిద్ధాంతాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ ఖండించి ఇలాంటి వాళ్ళు మందబుద్ధులు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మందబుద్ధులు అంటే బుద్ధి లేని వాళ్ళు. అంటే కనీసంగా దేవీ దేవత ఆరాధన చేసే వాళ్ళ యొక్క స్థాయి నిరాకార బ్రహ్మాన్ని పూజించే వాళ్ళ స్థాయి కంటే ఎక్కువ అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే దేవీ దేవతలను ఆరాధించే వాళ్ళని అల్పబుద్ధులు అన్నారు. ఇక నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించే వాళ్ళని మందబుద్ధులు అని అన్నారు. అదే భగవంతుని భగవంతుడికి శరణాగతులై భగవంతుని ఆరాధించేటువంటి వాళ్ళని మహాత్ములు అని అన్నారు. సో ఈ విధంగా మనకి అనేక రకాల వాళ్ళని తెలియజేశారు. మరి ఎందుకు ఇన్ని తరగతుల వాళ్ళు ఉన్నారు? ఎందుకు అందరూ ముక్త కంఠంతో ఏకగ్రీవంగా శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు అని ఒప్పుకొని శ్రీకృష్ణ భగవానుడిని పూజించే స్థాయికి ఎందుకు మనం అందరం కూడా వెళ్ళలేకపోతున్నాము? దానికి కృష్ణుడు ఈ రోజు శ్లోకంలో సమాధానం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఈ రోజు శ్లోకంలో సమాధానము అనంటే, నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకోమా అజం అవ్యయం. నేను అజుడననియు నేను అవ్యయుడును అనియు మూఢులు తెలుసుకోలేకపోతున్నారు. నేను అజుడని అవ్యయుడని అనేటువంటి విషయాన్ని మూఢులు తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే నేను నా యొక్క యోగమాయతో కప్పబడి ఉన్నాను. అందుకని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు నా గురించి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడు మనందరికీ కూడా మన ఇష్టం వచ్చినటువంటి పని మనం చేస్తాం. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అనంటే మనం ఏం చెప్తాము? ఇది నా హక్కు. నాకు ఇలానే నచ్చుతుంది. నేను ఇలానే చేస్తాను అని అంటాం. ఎందుకంటే మనందరికీ స్వతంత్రంగా మనకి ఇష్టమైనటువంటి పని చేసేటువంటి అధికారము, హక్కు మనకి ఉన్నాయి. మన హక్కుని ఎవరు కూడా కాలరాయలేరు. సో ఎవరైనా ఏదైనా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అంటే అది నా ఇష్టం అని అంటాం. అలానే కృష్ణుడు కూడా అందరికీ వ్యక్తం కావట్లేదు. ఎందుకు కృష్ణ నువ్వు అందరికీ వ్యక్తం కావట్లేదు? ఎందుకు నువ్వు మాకు కనపడట్లేదు? ఎందుకు నేను మిమ్మల్ని చూడలేకపోతున్నాను? ఎందుకు నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నాను అనంటే, మరి ఎందుకు కొంతమంది మాత్రమే అర్థం చేసుకుంటున్నారు? ఎందుకు కొంతమంది మాత్రమే చూడగలుగుతున్నారు? ఎందుకు కొంతమంది మాత్రమే శరణాగతులు అవుతున్నారు అనంటే, ఇది కూడా కృష్ణుడి యొక్క హక్కు. కృష్ణుడు ఎవరికి కనపడాలి అనుకుంటే వాళ్ళకే కనపడతారు. కృష్ణుడు ఎవరి ఎడ తన యొక్క కృపను చూపించాలి అనుకుంటే వాళ్ళ ఎడే తన కృపను చూపిస్తారు. ఇది పూర్తిగా స్వేచ్ఛ కృష్ణుడికే ఉంది. మనం దాన్ని ప్రశ్నించలేము.
కాకపోతే కృష్ణుడు మనందరికీ కూడా పెట్టాల్సినటువంటి పరీక్షలన్నీ పెట్టేసి, ఇక పర్వాలేదు, వీడు పూర్తిగా శరణాగతుడయ్యాడు. పూర్తిగా కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకున్నారు. పూర్తిగా ఇక కృష్ణ సేవలో, కృష్ణుడి యొక్క భక్తుల సేవలో నియుక్తమయ్యారు అని ఎప్పుడైతే కృష్ణుడు అనుకున్నారో, మీరు కృష్ణుడిని ఎప్పుడైతే కన్విన్స్ చేశారో, అప్పుడు కృష్ణుడు మీకు ప్రకటమవుతారు. లేకపోతే కృష్ణుడు ప్రకటన కాదు. కృష్ణుడు ఎప్పుడు ప్రకటన కావాలి, ఎప్పుడు ప్రకటన కాకూడదు అనేటువంటిది కృష్ణుడి కోరిక, కృష్ణుడి విష్. ఎప్పుడు కావాలంటే అప్పుడు అవుతారు. అయితే కృష్ణుడు ఏం చెప్తున్నారు అనంటే, యోగమాయతోటి కప్పబడి ఉన్నాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మూడుల గురించి మాట్లాడుతున్నారు. కప్పబడి ఉన్నది ఏమిటి? యోగమాయ. అంటే మనందరికి మళ్ళీ ఒక డౌట్ వస్తుంది. యోగమాయ అంటే మాయనా? యోగమాయ వేరు, యాక్చువల్ మాయ వేరు. మరి అట్లయితే మరి యోగమాయతో కప్పబడి ఉండడము అనంటే, ఇంతవరకు మనకు తెలిసినటువంటి ఫిలాసఫీ ప్రకారంగా మనం అందరం ఏమనుకుంటాము అనంటే, భౌతిక మాయ వేరు, దాన్ని మహామాయ అని అంటాము. యోగమాయ వేరు. యోగమాయ వచ్చేసి భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి. ఓకే. భౌతిక మాయ వచ్చేసి భగవంతుడి యొక్క భౌతిక శక్తి. అంటే ఈ సమస్త విశ్వము ఏదైతే ఉందో, భగవంతుడు బాహ్య శక్తిగా ప్రకటన చేశారు. కానీ భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి అనేటువంటిది ఒకటి ఉంది. అది యోగమాయ. అంటే మరి భౌతిక విశ్వంలో ఉన్నప్పుడు, అంటే భౌతికమైనటువంటి మాయలో ఉన్నప్పుడు మనం భగవంతుడిని చేరుకోలేము. యాక్చువల్‌గా మనం చూస్తే చాలా ఇతర గ్రంథాలలో, అంటే వేరే మత గ్రంథాలు గనక మనం చూస్తే, అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, భగవంతుడు ఉన్నాడు. ఇక భగవంతుడికి వ్యతిరేకంగా ఒక శత్రువు ఒకటి ఉంటుంది. ఆ శత్రువు సైతాను. సో సైతాను వేరు, భగవంతుడు వేరు. సైతాను భగవంతుడికి శత్రువు. మనల్నందరినీ కూడా ఈ సైతాను భగవంతుడిని చేరుకోకుండా చేస్తున్నాడు. ఇది ఆ మతస్థులు నమ్మేటువంటి సిద్ధాంతం. అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? సైతాను అనేటువంటిది భగవంతుణ్ణి చేరకుండా చేసేటువంటి ఒక అంశం. ఈ సైతాన్ నుంచి గనక మనం దాటుకొని వెళ్తే భగవంతుని మనం చేరుకోగలుగుతాం. సైతాను భగవంతుడికి శత్రువు. భగవంతుడు సైతాన్ తోటి ఫైట్ చేస్తారు. మనము సైతాన్ తోటి ఫైట్ చేయాలి. చేసి మనం సైతాన్ని దాటుకొని మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. కానీ మనకి కృష్ణుడు అలా చెప్పట్లేదు భగవద్గీతలో. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నారు అనంటే, ఏదైతే మాయ ప్రభావంలో మిమ్మల్ని ఉంచానో ఆ మాయ దైవీ మాయ. అది నా ఆధ్వర్యంలో ఉంది. ఆ మాయ నాకు సేవకురాలు అని చెప్తున్నారు. అంటే పూర్తిగా భిన్నంగా ఉంది. అంటే ఇప్పుడు మనల్ని కూడా భగవంతుడి దగ్గరికి చేరకుండా అడ్డుకునేటువంటి సైతాన్ ఏంటి అంటే, ఈ యొక్క భౌతిక మాయ. ఈ యొక్క విశ్వం, ఈ భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో, ఈ భౌతికమైనటువంటి మహామాయ ప్రభావం వల్ల మనం అందరం కూడా అసుర స్వభావాన్ని కలిగి ఉన్నాం. మనందరం కూడా భగవంతుడికి అన్యంగా మనకి నచ్చినటువంటి మన గుణ ప్రభావంతో మనం ఏమేమి నమ్ముతామో అవన్నీ నమ్ముతున్నాం, కానీ భగవంతుని మాత్రం నమ్మట్లేదు. ఓకే. కొంతమంది వ్యక్తికి పూజ చేస్తారు, కొంతమంది సెలబ్రిటీస్‌కి పూజలు చేస్తారు, కొంతమంది దేవతలకు పూజలు చేస్తారు. ఓకే. కొంతమంది ఎవరికీ పూజ చేయరు. ఇలాంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా మాయ ప్రభావం వల్ల ఉన్నాం. అంటే భగవంతుడికి తెలుసుకోలేకపోవడము, భగవంతుడిని చేరుకోలేకపోవడము, భగవంతుడిని చూడలేకపోవడము అనేటువంటి దానికి కారణము మహామాయ ప్రభావం. ఇదంతా కూడా అభక్తులు. వీళ్ళందరూ కూడా అభక్తులు. భక్తులు కాదు వీళ్ళందరూ. ఓకే. భక్తులైనటువంటి వాళ్ళు భగవంతుడిని తెలుసుకోగలుగుతారు. అయితే మనం శ్రీమద్ భాగవతం చదివినా, లేదు అనంటే భగవద్గీతలో మనం అనేక సందర్భాలలో మనం ఏమేమి ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నామో అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నా గాని, అందులో ఏమని వస్తుంది అనంటే, మహామాయ ఏం చేస్తుంది అనంటే, మహామాయ ప్రభావం వల్ల మనం అందరం కూడా అభక్తులుగా మిగిలిపోతున్నాం, భక్తులుగా కావట్లేదు. మరి యోగమాయ ఏం చేస్తుంది? యోగమాయ మనల్ని భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది. యోగమాయ మనల్ని భక్తులుగా ఉంచుతుంది. యోగమాయ ప్రభావం కేవలం భక్తుల మీద ఉంటుంది. యోగమాయ ప్రభావం అభక్తుల దాకా ఉండదు. అయితే అభక్తుల మీద ఉండేటువంటి ప్రభావం మహామాయ ప్రభావము అనేటువంటిది మనం అందరం కూడా
చూసినటువంటి విషయం, తెలుసుకున్నటువంటి విషయం. అది మనకు అర్థమైంది. అయితే కృష్ణుడు ఏమంటున్నారు, ఇక్కడ అభక్తుల గురించి మాట్లాడుతున్నారు, మూఢుల గురించి మాట్లాడుతున్నారు. కానీ చెప్తున్నారు, యోగమాయ ప్రభావం వల్ల వాళ్ళు నన్ను చూడలేకపోతున్నారు. అంటే నేను యోగమాయతోటి కప్పబడి ఉన్నాను. అంటే కృష్ణుడికి ఉన్నటువంటి 2 రకాల శక్తులు, ఎనర్జీలు ఏమైతే ఉన్నాయో ఇవి కృష్ణుడిని కప్పేస్తున్నాయి. మొదటగా యోగమాయ కప్పేస్తుంది, ఆ తరువాత మహామాయ కప్పేస్తుంది, ఆ తరువాత మనం ఉన్నాం. ఓకే. అంటే ఇప్పుడు మీరు నన్ను చూడగలగాలి, నన్ను చూడాలి అని అంటే మీకు నాకు మధ్యలో ఉన్నటువంటి అనేక పొరలు ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు నేను వైకుంఠంలో మనం తిరుపతి వెళ్తాం. తిరుపతి వెళ్ళినప్పుడు లోపల వెంకటేశ్వర స్వామిని చూడడానికి దర్శనం చేసుకుంటాం. కానీ మధ్యలో 7 గేట్లు ఉంటాయి. ఓకే. ఒక్కొక్క గేట్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోగలుగుతాం. అయితే వెంకటేశ్వర స్వామి ఏమంటాడు, ఆయన వెంకటేశ్వర స్వామి పొజిషన్ లో ఉన్నటువంటి వాడికి ఫస్ట్ గేట్ క్లోజ్ చేసేసాం అనుకోండి, మనము 7వ గేట్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి కనపడ్డు, 6వ గేట్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి కనపడ్డు, 2వ గేట్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి కనపడ్డు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఏమంటారు, మొదటి గేటు నన్ను కప్పివేసింది. ఓకే, మొదటి కట్టన ఏదైతే ఉందో అది నన్ను కప్పివేసింది అని అంటారు. అంటే ఈ యొక్క కర్టన్స్ ఏదైతే ఉన్నాయో, ఈ తెరలు ఏవైతే ఉన్నాయో, ఈ తెరలన్నీ కూడా ఇప్పుడు మనం ఏ తెర వెనకాల ఉన్నాము అనేటువంటి దాని మీద మన గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒకవేళ నేను మొదటి గేటు కంటే కూడా ముందున్నాను అనుకో, మొదటి గేటు మూసేసి ఉంది అనుకో, మొదటి గేటు, 2వ గేటు, 7వ గేటు వరకు అన్ని మూసేసి ఉన్నప్పుడు మనం ఏమంటాము, నేను 7వ గేటు బయట ఉన్నాను కాబట్టి నాకు 7వ గేటు అడ్డం వచ్చింది. కృష్ణుని చూడటానికి, వెంకటేశ్వర స్వామిని చూడటానికి నాకు 7వ గేటు అడ్డం వచ్చింది అంటారు. అదే వెంకటేశ్వర స్వామి ఏమంటారు, నేను మొదటి గేటుకి లోపల ఉన్నాను, నన్ను ఎవరూ చూడలేకపోవడానికి కారణం మొదటి గేటు మూసేసింది కాబట్టి. సో ఈ విధంగా ఈ యోగమాయ ప్రభావము, మహామాయ ప్రభావం అనేటువంటి రెండు గేట్లు. ఓకే. అయితే మహామాయ ప్రభావం దాటుకోలేనటువంటి వ్యక్తి అభక్తుడుగా మిగిలిపోతాడు. మహామాయ ప్రభావం దాటుకొని యోగమాయ కట్టం దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు భక్తులు. అంటే మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇక్కడ, కృష్ణుడు తన గురించి మాట్లాడుతున్నారు, మన గురించి మాట్లాడట్లేదు. అందుకని కృష్ణుడు నాకు ముందు యోగమాయ కట్టన అడ్డం ఉంది అని చెప్తున్నారు. దాని అర్థం అభక్తుల మీద కూడా యోగమాయ ప్రభావం ఉంటుంది అని కాదు. కృష్ణుడి దృష్టిలో యోగమాయ అయినా మహామాయ అయినా కృష్ణుడి దగ్గరికి చేరకుండా ఆపుతుంది అంతే, కృష్ణుడిని చూడకుండా ఆపుతుంది అంతే. అయితే ఇప్పుడు మనం ఇంకొక విషయాన్ని ఏమర్థం చేసుకోవాలంటే, మరి మాయా అంటేనే కృష్ణుడి నుంచి దూరం పెట్టేది, కృష్ణుడి నుంచి మనల్ని దూరం చేసేటువంటిది మాయ. మరి అలాంటప్పుడు యోగమాయ అంటే, యోగము అంటే మనల్ని కృష్ణుడికి దగ్గర చేసేది, మాయ అంటే మనల్ని కృష్ణుడికి దూరం చేసేది. మరి యోగమాయ అంటే, యోగమాయ అనేది దూరం చేసేది, దగ్గర చేసేది, మిక్స్ చేసిన పదం ఇది. సో అది ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని అనేటువంటిది ఇక్కడ మెయిన్ పాయింట్. యోగము అంటే భగవంతుడిని కలిపేది, మాయ అంటే భగవంతుడి నుంచి విడగొట్టేది. యాక్చువల్గా యోగమాయ మనల్ని ఏం చేస్తుంది అని అంటే, భగవంతుడిని అర్థం కాకుండా భగవంతుడిని కలపాలని ట్రై చేస్తుంది. భగవంతుడు ఎవరో అర్థం కారు, కానీ భగవంతుడు ఎలా తెలుసుకోవాలో తెలియదు. మనం ఎవరిని పూజిస్తున్న వాళ్ళు భగవంతుడు అనేటువంటి విషయం కూడా అర్థం కాకుండా కానీ భగవంతుడికి దగ్గర అయ్యేలా చేస్తుంది యోగమాయ. ఇది అంటే ఇది లాస్ట్ స్టేజ్ టెస్ట్ అనమాట అందరికి. మనం అందరం కూడా మహామాయను కనుక జయిస్తే అప్పుడు మనం యోగమాయను కూడా జయించాలి. అప్పుడు మనం కృష్ణుడి దగ్గరికి వెళ్తాం, అప్పుడు మనం కృష్ణుడిని చూడగలుగుతాం, అప్పుడు ముఖాముఖి కృష్ణుని దర్శనం చేసుకోగలుగుతాం. అంతవరకు కృష్ణుడిని ముఖాముఖి దర్శనం చేసుకోలేము. అయితే మరి కృష్ణుడు ఈ భౌతిక విశ్వంలోకి అవతరించినప్పుడు ద్వాపర యుగంలో అవతరించారు, త్రేతాయుగంలో అవతరించారు, సత్యయుగంలో అవతరించారు, అనేక యుగాలలో అనేక సందర్భాలలో భగవంతుడు అవతరించారు. మరి అప్పుడు కూడా యోగమాయ ప్రభావం ఉందా? మరి అవతరించారు అంటే బృందావనంలో కృష్ణుడు అవతరించారు. బృందావనంలో కృష్ణుడు అవతరించినప్పుడు ఎంతమంది చూడలేదు కృష్ణుడిని? ఎక్కడ యోగమాయ కట్టన అడ్డం వచ్చింది అని అనుకోవచ్చు. కృష్ణుని దుర్యోధనుడు కూడా చూశాడు, కృష్ణుని కర్ణుడు కూడా చూశాడు, కృష్ణుని శిశుపాలుడు కూడా చూశాడు, కృష్ణుని కంసుడు కూడా చూశాడు, కృష్ణుని జరాసంధుడు కూడా చూశారు, కృష్ణుని పాండవులు చూశారు, కృష్ణుని భీష్ముడు చూశాడు, విదురుడు చూశాడు, అందరూ చూశారు, కుంతీదేవి చూసింది.
గాంధారి చూసింది. ఏమిటి తేడా? యోగమాయ ఘటన ఎవరికి అడ్డం వచ్చింది? ఎవ్వరికీ అడ్డం రాలేదు. మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కృష్ణుడు వ్యక్తం కాను అని అన్నారు. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, కృష్ణుడిని చూడడము అంటే కళ్ళతో చూడటం కాదు. కృష్ణుడిని చూడడము అంటే హృదయంతో చూడాలి. ఎవరు హృదయంతో కృష్ణుడిని భగవంతుడు అని చూడగలిగారు? కేవలం పాండవులు, కుంతీదేవి, భీష్ముడు, విదురుడు, కొంతమంది ప్రముఖులు మాత్రమే చూడగలిగారు. ద్వాపరయుగంలో ఈ ప్రముఖులు మాత్రమే ఉన్నారా? ఇంకెవరు లేరా? ద్వాపరయుగంలో ఎంతో మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళందరూ కృష్ణుడిని తెలుసుకోలేకపోయారు. కృష్ణుడు దేవాది దేవుడు అని తెలుసుకోలేకపోయారు. మూర్ఖుడైనటువంటి దుర్యోధనుడు కృష్ణుడు దేవాది దేవుడురా అని చెప్తూ ఉన్నా కానీ భీష్ముడు లేదు కృష్ణుడు ఏం చేయలేడు నన్ను అని చెప్పేసి హస్తినాపురానికి శాంతిదూతగా వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుని బంధించి మరీ శిక్షించాలి అని అనుకున్నారు. సో అప్పుడు కూడా అర్థం కాలేదు కృష్ణుడు దేవాది దేవుడు అని. కర్ణుడికి అర్థం కాలేదు. ఇక రాజసూయ యజ్ఞం జరుగుతున్నప్పుడు సహదేవుడు ఆయన అనౌన్స్ చేసేశారు, అగ్రపూజ చేయడానికి కేవలం కృష్ణుడే అర్హుడు అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేస్తే భీష్ముడు, గొప్ప గొప్ప వాళ్ళందరూ, అక్కడ ఉన్నటువంటి దేవీ దేవతలు, అక్కడ ఉన్నటువంటి ప్రపంచ చక్రవర్తులు, రాజులు అందరూ కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. కానీ శిశుపాలుడు ఒప్పుకోలేదు. శిశుపాలుడు లేకపోతే జయద్రథుడు, లేకపోతే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఇలాంటి కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు కృష్ణుడు ఒప్పుకోని వాళ్ళు. కొంతమంది ఒప్పుకోకపోయినా కానీ అడ్డగించలేదు. ఓకే, కానీ శిశుపాలుడు అడ్డగించాడు. శిశుపాలను అడ్డగించినప్పుడు తెలిసిపోయింది, అందరికీ తెలిసిపోయింది కృష్ణుడు ఎవరు అనేటువంటి విషయం. సో కృష్ణుడిని అర్థం చేసుకోవడము అనేటువంటిది ఈ యోగమాయ కట్టను ఉండడం వల్ల మనకి సాధ్యం కాదు. అయితే మనం ఓకే మనం అందరం భక్తులం అయిపోయాము. సో ఓకే, మహామాయను జయించేసాము, యోగమాయ అడ్డం వచ్చింది. ఇప్పుడు అంటే యోగమాయ అడ్డం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఇప్పుడు వృందావనంలో ఉన్నప్పుడు లీలలన్నీ చూసామనుకోండి. వృందావనంలో ఉన్నటువంటి తన యొక్క తల్లిదండ్రులు అయితేయే, లేదు అనంటే గోపికలు అయితేయే, లేదంటే గోపబాలురు అయితేయే, అక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా కృష్ణుడి కేంద్రంగానే పనిచేశారు. మార్నింగ్ లెగాలి. ఎందుకు లెగాలి? నేను లెగిస్తే కృష్ణుడితో ఆడుకోవచ్చు. మార్నింగ్ లెగాలి. ఎందుకు లెగాలి? నేను లెగిస్తే కృష్ణుడి కోసం వెన్న తయారు చేసి పెట్టచ్చు. మళ్ళీ సాయంత్రం ఎదురు చూడటం. ఎందుకు ఎదురు చూడటం? ఎందుకంటే కృష్ణుడు గోవుల్ని కాసుకోవడానికి గోవర్ధనగిరి మీదకి వెళ్ళారు. 6 అయితే 5 అయితే సాయంత్రం గోవుల్ని తీసుకొని తిరిగి వస్తారు. సో తిరిగి వచ్చేసరికి మళ్ళీ నేను కృష్ణుడిని చూడొచ్చు అని గోపికలు ఎదురు చూస్తూ ఉంటారు. అంటే బృందావనంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా కృష్ణుడిని ఎప్పుడు చూడాలా, కృష్ణుడికి ఎలా సేవ చేయాలా, కృష్ణుడిని ఎంత సంతోషంగా చూడాలా అనేటువంటి ఆలోచనతోనే వాళ్ళ కర్మలన్నీ ఉన్నాయి. సో ఈ విధంగానే వాళ్ళు కర్మలన్నీ చేస్తూ కృష్ణుడిని దేవాది దేవుడు అని అనుకున్నారా? కృష్ణుడిని దేవాది దేవుడిలా చూడలేదు. గోపికలు కృష్ణుడిని నా ప్రియుడు అనుకున్నారు. గోపబాలుడు కృష్ణుడిని నా మిత్రుడు అనుకున్నారు. నంద యశోద కృష్ణుడిని నా పుత్రుడు అనుకున్నారు. చివరికి కృష్ణుడు తన నోట్లోనే సమస్త విశ్వాన్ని చూపించేశారు యశోదామాతకి 2 సార్లు. ఒకసారి పాలు తాగుతూ ఒకసారి నోరును ఆవులిచ్చేశారు. ఆవులిచ్చినప్పుడు అప్పుడు కనిపించింది. ఒకసారి మన్ను తింటుంటే బలరాముడు వచ్చి యశోదామాతకి కంప్లైంట్ చేస్తే అప్పుడు వెళ్ళి నీ నోరు చూపించు అని అంటే అప్పుడు కూడా విశ్వం మొత్తం చూపించారు. సో ఇలా విశ్వం మొత్తం చూపించినటువంటి ఆమెకి మరి కృష్ణుని దేవాది దేవుడు అని చెప్పేసి కృష్ణుడిని నిలబెట్టి పూజలు చేయడం మొదలుపెట్టిందా? మొదలుపెట్టలేదు. సో ఈ విధంగా కృష్ణుడిని విశ్వం మొత్తం కూడా కృష్ణుడిలోనే ఉన్నది అనేటువంటి విషయం తెలుసుకుంది. చివరికి తను తాను కూడా కృష్ణుడిలోనే చూసింది. చూసినప్పటికీ తను కృష్ణుడిని దేవాది దేవుడిలా చూడలేదు. తన కృష్ణుడిని తన పుత్రుల్లానే చూసింది. సో ఎందుకు చూసింది కృష్ణుడి పుత్రుల్లానే అంటే, కృష్ణుడు ఒకవేళ తనని కృష్ణుడిని పుత్రుల్లా చూడకపోతే వీళ్ళందరూ ఏం చేస్తారు? నాకు పూజలు చేయడం మొదలు పెడతారు. వీళ్ళందరూ నాకు పూజలు చేయడం మొదలు పెడితే అప్పుడు నేను తల్లితోటి మన వాత్సల్య భావాన్ని, వాత్సల్య రసాన్ని, లేకపోతే గోపికలతోటి మాధుర్య రసాన్ని, గోపబాలుతోటి మిత్ర సంబంధాన్ని కలిగి ఉండడం కష్టమవుతుంది. తను ఇక్కడికి వచ్చినటువంటి ఉద్దేశం నెరవేరడం కష్టమవుతుంది.
కృష్ణుడు తనకున్నటువంటి అన్ని రకాల రసాలని ఎంజాయ్ చేయడానికి వచ్చారు. ఓకే. అన్ని శాంతరసము, హాస్యరసం అన్నిటిని ఎంజాయ్ చేయడానికి వచ్చారు. మరి ఎవరికి వాళ్ళు కృష్ణుడు దేవాది దేవుడు అని అనేసుకొని అందరూ కృష్ణుడికి పూజలు చేయడం మొదలు పెడితే ఎవరు మిత్రుడు ఉంటారు, ఎవరు శత్రువు ఉంటారు, ఎవరు తల్లిలా మాతృ ప్రేమనిచ్చే వాళ్ళు ఉంటారు, ఎవరు ప్రేయసుల ప్రేమనిచ్చేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. అప్పుడు ఏ రసము ఉండదు. అందుకనే కృష్ణుడి లీలలు అన్నీ కూడా అన్ని రకాల రసాలతోటి కూడి ఉంటాయి. అందుకని కృష్ణుడు యోగమాయ కట్టను అడ్డం పెడతాడు. అలా అని యోగమాయ కట్టను అడ్డం ఉంది కదా అని చెప్పేసి వీళ్ళందరూ కృష్ణుడి నుంచి దూరం అయిపోయారా అంటే దూరం అవ్వలేదు. ఇంకా దగ్గర అవుతున్నారు. అందుకనే ఈ యోగమాయ కృష్ణుడికి దగ్గర చేస్తూ కృష్ణుడు ఎవరో తెలుసుకోకుండా చేస్తుంది మనల్ని. అందుకనే యోగమాయ కట్టను నాకు అడ్డంగా ఉంది, అందుకనే నేను ఎవరో తెలుసుకోలేకపోతున్నారు అని కృష్ణుడు తన గురించి తాను తెలియచేస్తూ చెప్తున్నటువంటి విషయం. ఓకే. సో ఇంకా మనకి కృష్ణుడి గురించి కృష్ణుడు చెప్తున్నారు. ఇప్పుడు నేను ఎవరినైనా మిమ్మల్ని ఒక మాట అడిగాను అనుకోండి, మీ గురించి మీరు చెప్పండి అని అన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే తన గురించి తాను చెప్పుకోవడానికి కొంత ఇష్టపడరు. వాళ్ళ ఎంత గొప్పతనం ఉన్నా కానీ ఏదో కొంచెమే చెప్తారు. ఓకే, నా పేరు పలానా, నా ఊరు పలానా, నా ఇల్లు ఇక్కడ అని చెప్తాం. అంతకు మించి మన గురించి మనం ఏమైనా చెప్తాము? చెప్పలేము. కానీ మనందరి కోసం కృష్ణుడు ఎంతో కొంత తెలియచేస్తున్నారు. అయితే కృష్ణుడి గురించి కృష్ణుడు చెప్పిన దానికంటే ఎక్కువ తెలుసుకోవాలంటే ఎవరిని అడగాలి? ఏం తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలి అని అంటే కృష్ణుడి గురించి కృష్ణుడు చెప్పిన దానికంటే ఎక్కువ తెలుసుకోవాలంటే కృష్ణుడి యొక్క భక్తుల దగ్గరికి వెళ్ళాలి. కృష్ణుడి యొక్క భక్తులకి కృష్ణుడి గురించి ఎంతైనా చెప్తారు. కృష్ణుడి యొక్క గొప్పతనం గురించి కూడా చెప్తారు. అందుకనే కృష్ణుడి యొక్క భక్తురాలైనటువంటి కుంతీదేవి ఏం తెలియజేసింది? ఇదే సందర్భం ఇలాంటి ఒక మాటనే కృష్ణుడి యొక్క భక్తురాలైనటువంటి కుంతీదేవి కూడా ఒక విషయాన్ని తెలియజేశారు. కుంతి ప్రార్థనలని వస్తాయి. మొదటి స్కందంలో 8వ అధ్యాయంలో కుంతీదేవి శ్రీకృష్ణ భగవాను ఉద్దేశించి ప్రార్థనలు చేస్తారు. సో ప్రార్థన చేస్తూ మాయాజవనికాచ్ఛన్నం అనేటువంటి శ్లోకం, మాయాజవనికాచ్ఛన్నం అజ్ఞానధోక్షజం అవ్యయం న లక్షసే మూఢ దృష్ట నటో నాట్యధరో యత. అంటే ఈ శ్లోకంలో ఆమె ఏం చెప్తున్నారు అని అంటే కృష్ణుడికి చాలా క్లోజ్ రిలేషన్ కుంతీదేవి. కుంతీదేవి పూర్తిగా కృష్ణుడి మీద ఆధారపడి ఉన్నారు. కృష్ణుడే శరణాగతుడు, కృష్ణుడికే శరణాగతి పొంది ఉన్నారు. అలాంటి కుంతీదేవి మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అని అంటే ఆమె కృష్ణుడిని మేము అర్థం చేసుకోలేకపోతున్నాము. కృష్ణుడు దేవాది దేవుడు అయ్యుండి కూడా కృష్ణుడు మన మీద యోగమాయ ప్రభావం ఉంచి తను మనం అర్థం చేసుకోలేకుండా చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే ఎలా అంట? నటో నాట్యధరో యత. ఏ విధంగా అయితే నాట్యం చేసేటువంటి, అంటే ఇప్పుడు ఒక కళాకారుడు ఉన్నారు అనుకోండి, కళాకారుడు తను ఒక పాత్రలోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ పాత్రలోకి వెళ్ళినప్పుడు ఒక వేషం వేసుకుంటారు, ఒక సినిమాలో ఒక వేషం వేసుకుంటారు, ఒక గెటప్ లో ఉంటారు, ఇంకొక సినిమాకి వెళ్ళినప్పుడు ఇంకొక గెటప్ లో ఉంటారు, ఇంకొక సినిమాలో ఇంకొక గెటప్ లో ఉంటారు. అంటే ఒకే మనిషి 100 సినిమాలు తీసినా 100 క్యారెక్టర్లు వేరే 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 క్యారెక్టర్లు వేస్తారు. ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా మనము ఏ సినిమా చూసినప్పుడు ఆ వ్యక్తిని చూడం, మనం ఆ క్యారెక్టర్నే చూస్తాం. ఓకే. మనకి నచ్చిన హీరో ఏ సినిమాలోకి, ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క రకమైన వేషం వేసుకుంటారు. మనకు నచ్చిన హీరో కాబట్టి మనం ఆ సినిమాకి వెళ్తాము. సో వెళ్ళి అక్కడ హీరోని చూడం, మనం అక్కడ ఉన్నటువంటి ఆ క్యారెక్టర్నే చూస్తాము. ఎందుకు? ఆ క్యారెక్టర్ లో ఇమిడిపోయారు, ఆ క్యారెక్టర్ లానే ప్రవర్తిస్తారు, ఆ క్యారెక్టర్ కి సంబంధించినటువంటి రిలేషన్స్ తోటి ఆయన ఎమోషన్స్ చూపిస్తారు అక్కడ. సో చూపించినప్పుడు మనము అప్పుడు మహేష్ బాబును లేకపోతే అప్పుడు చిరంజీవిను చూడం మనం అక్కడ. ఓకే. అక్కడ మనం ఆ నటనలో ఉన్నంతసేపు ఆ నటనలో ఉన్నటువంటి క్యారెక్టర్ని చూస్తాం. ఆ విధంగా కృష్ణుడు ఎన్నిసార్లు అవతారం తీసుకున్నా కానీ కృష్ణుడు గురించి మూలం ఏమిటి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోకుండా ఏ విధంగా నటనలో నటన చేసేటువంటి వ్యక్తి యొక్క క్యారెక్టర్ని ఎలా చూస్తామో అలానే మనం అందరం కూడా చూస్తాం. అందుకనే కృష్ణుడు అంటారు, నేను ఈ భూమి మీద అవతరించినప్పుడు నన్ను సామాన్యమైనటువంటి వ్యక్తిగానే పరిగణిస్తారు, అందరూ అపహాస్యం చేస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అది
కృష్ణుడు ముందుగానే చెప్పేశారు మనం అందరం ఎలాగ ఉండబోతున్నాము అనేటువంటి విషయం. యాక్చువల్‌గా కృష్ణుడి యొక్క రూపానికి మన రూపానికి చాలా తేడా ఉంది. కృష్ణుడు ఈ భూమి మీదకి అవతరించినప్పుడు మనం ఆయన్ని మనిషిలాగా చూస్తున్నాం. ఓకే. ఎందుకు మనిషిలాగా చూస్తున్నాం? తను కూడా ఒక తల్లికి పుట్టారు. తను కూడా ఒక తండ్రిని కలిగి ఉన్నారు. తను కూడా మనలాగానే బంధువులను కలిగి ఉన్నారు. తను కూడా మనలాగానే పొద్దున్నే లేసి ఆడుకుంటున్నారు. తను కూడా మనలాగానే పాలు తాగుతున్నారు, వెన్న తింటున్నారు. మనలాగానే ఉంటున్నారు, ఏడుస్తున్నారు, అరుస్తున్నారు, నవ్వుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఏమిటి కృష్ణుడికి నాకు తేడా అని మనం అందరం అనుకుంటాం. కృష్ణుడికి మనకి ఉన్నటువంటి తేడాని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునేటువంటి స్థాయి వరకు మనము యాక్చువల్‌గా ఎదగాలి. అప్పుడు మనకి కృష్ణుడి యొక్క గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. మనం చూడండి ఇప్పుడు ఒక భరతనాట్యమో, లేకపోతే కథక్ నృత్యమో చేసేటువంటి వాళ్ళు స్టేజ్ మీద నాట్యం చేస్తారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళు స్టేజ్ మీద నాట్యం చేసినప్పుడు వాళ్ళేం చేస్తారు? కొన్ని భంగిమలు వేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఆ నాట్యం ద్వారా తెలియచేయాల్సినటువంటి విషయాన్ని వాళ్ళు కొన్ని భంగిమల ద్వారా చూపిస్తూ ఉంటారు. అయితే చూసే వాళ్ళందరికీ అర్థమవుతుందా? వాళ్ళు చేసినటువంటి ప్రతి భంగిమ మనకు అర్థమవుతుందా? మనకు అర్థం కాదు. కానీ మనం చూస్తాం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఈ భంగిమలన్నీ మనకు అర్థం కావు. ఇప్పుడు భరతనాట్యం చేసే వాళ్ళు చేసేటువంటి భంగిమలన్నీ భరతనాట్యం గురించి తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. మనకు అర్థం కాదు. అలానే కృష్ణుడి గురించి కేవలం కృష్ణుడి యొక్క భక్తులకే తెలుస్తుంది తప్ప కృష్ణుడి భక్తులు కానిటువంటి వాళ్ళు ఎవరికి కూడా కృష్ణుడి గురించి తెలియదు. అందుకని కుంతీదేవి తను చేస్తున్నటువంటి ప్రార్థనలో ఎవరికి నీ గురించి తెలియదు అనేటువంటి విషయాన్ని చెప్తుంది. సో నువ్వు ఆ విధంగా యోగమాయ యొక్క కట్టంలో ఉన్నావు. అందుకని మేము ఎవరం కూడా తెలుసుకోలేకపోతున్నాము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. సో ఈవెన్ బ్రహ్మదేవుడు కూడా తను చేసినటువంటి ప్రార్థనలో బ్రహ్మ సంహితలో కూడా అదే చెప్తున్నారు. ఓకే. సో కృష్ణుడిని తెలుసుకోవడము అనేటువంటిది ఎవరి వల్ల కాదు. కృష్ణుడి గురించి అంటే కృష్ణుడి గురించి తన భక్తులు చెప్తున్నటువంటి విషయము అనేటువంటిది అంత ప్రామాణికమైనటువంటి విషయం. సో అయితే ఈ కుంతీదేవి, యశోదామాత వీళ్ళందరూ కూడా చాలా చాలా గొప్ప గొప్ప భక్తులు. సో అయ్యుండి కూడా వీళ్ళందరూ కూడా యోగమాయ ప్రభావం వలన వీళ్ళందరూ కూడా నా పుత్రుడు, నా మనవడు, నా మిత్రుడు, నా ప్రేమికుడు, లేకపోతే నా మేనల్లుడు ఇలానే చూశారు తప్ప అంతకు మించి ఏమీ చూడలేదు. కానీ కృష్ణుడు అలా కాదు. కృష్ణుడు ఈ శ్లోకంలోనే చెప్తున్నారు, నేను అజుడననియు, నేను అవ్యయుడననియు ఎవరు తెలుసుకోలేకపోతున్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే కృష్ణుడు ఒక తల్లిదండ్రులను తీసుకొని పుట్టారు అని అనడం కాదు. కృష్ణుడు అజుడు అంటే జన్మ లేనటువంటి వాడు. అంటే కృష్ణుడు అలా యశోదామాత దగ్గరకు రాకముందు కూడా ఉన్నారు. కృష్ణుడు దేవకీమాత గర్భంలోకి రాకముందు కూడా ఉన్నారు. సో ఏ విధంగా అయితే సూర్యుడు అస్తమించినప్పుడు లేకుండగా సూర్యుడు ఉదయించినప్పుడు మాత్రమే ఉన్నాడు అని చెప్తే ఎంత తప్పో, అలానే కృష్ణుడు ఓన్లీ ద్వాపరయుగంలోనే ఉన్నారు, ద్వాపరయుగం తర్వాత మళ్ళీ లేరు అని చెప్తే కూడా అంతే తప్పు. ఎందుకంటే సూర్యుడు నిరంతరం ఉన్నారు, కాకపోతే మనకి వ్యక్తం కాదు. మనకి వ్యక్తం ఓన్లీ ఉదయించినప్పుడు మాత్రమే అవుతారు. అలా అని సూర్యుడు అస్తమించిన తర్వాత సూర్యుడు లేడు అని కాదు. సో ఇలాంటి కొన్ని సత్యాలని మనం కేవలం పరంపర ద్వారా తెలుసుకుంటే తప్ప మనకు అర్థం కావు. అంతే తప్ప సైన్స్ లాగా సైంటిస్టులం అయిపోయి మనము సైంటిఫిక్ గా భగవంతుడిని ప్రూవ్ చేయాలి, నేను భగవంతుడిని చూడాలి, నేను భగవంతుడిని చూస్తేనే నేను భగవంతుడు ఉన్నాడు అని నమ్మినట్లు అని అనుకుంటే గనక అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఆ యాటిట్యూడ్ తోటి, ఆ ఆలోచన విధానంతో మనం భగవంతుడిని కనుక అప్రోచ్ అయితే మనం ఎప్పటికీ కూడా భగవంతుడిని తెలుసుకోలేము. ఎప్పటికీ కూడా మనము భగవంతుడిని తెలుసుకోలేము. కేవలం మనం భగవంతుడిని చూడాలి అనుకోవడం కంటే మనం భగవంతుడికి సేవ చేస్తే భగవంతుడు మనల్ని చూస్తాడు అనుకోవడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి భక్తి. అసలు భక్తిలో అత్యుత్తమ స్థాయి ఏమిటి అని అంటే భగవంతుడిని చూడాలి అనేటువంటి లక్ష్యంతో చేసేటువంటి భక్తి కాదు. భగవంతుడికి నేను సేవ చేస్తే భగవంతుడు నన్ను చూస్తారు అని అనుకోవడం భక్తి. ఇది నిజమైనటువంటి భక్తియుత సేవ చేసేటువంటి విధానం. అందుకని మనకి భగవద్గీతలో కానీ లేకపోతే శ్రీమద్ భాగవతంలో కానీ అనేక సందర్భాల్లో పెద్ద పెద్ద గొప్ప గొప్ప భక్తులు కూడా వివరిస్తున్నప్పుడు మన ఆచార్యులు కూడా చెప్తున్నప్పుడు ఏం చెప్తారు అని అంటే, నువ్వు భగవంతుడిని చేరుకోవాలి, భగవంతుడు నీ ఎడ ప్రసన్నం అవ్వాలి అని అంటే నువ్వు భగవంతుడికి చేసే సేవ కంటే భగవంతుడి యొక్క భక్తుడికి చేసే సేవ ఎక్కువ ఉండాలి అని చెప్తారు.
ఈవెన్ ప్రభుపాదుల వారు కూడా అదే చెప్తారు. అందుకనే మనము దాసులుగా ఉండాలి. కృష్ణుడికి దాసుడుగా కాదు, కృష్ణుడి దాసుడిగా కనుక మనం ఉంటే అప్పుడు కృష్ణుడు మన ఎడ చూస్తాడు, మన కళ్ళి చూస్తాడు. అప్పుడు కృష్ణుడికి మనం అంటే ఇష్టం అవుతాం, అప్పుడు కృష్ణుడు మనకి ప్రకటమవుతాడు. అందుకనే కృష్ణుడిని చేరుకునేటువంటి మార్గం కేవలం శుద్ధ భక్తుల మార్గం, శుద్ధ భక్తుల ద్వారానే చేరుకోవాలి. అందుకనే మనందరికీ కూడా పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులు అందరూ కూడా మనకి కృష్ణుడిని చేరుకునేటువంటి మార్గం, మాధ్యమం. మనము అలాంటి ఆచార్యులకి సేవకులుగా మారాలి. ఎప్పుడైతే మనం సేవకులుగా మారతామో అప్పుడు కృష్ణుడు మన వైపు చూస్తారు. లేదు అనంటే కృష్ణుడు మన వైపు చూడడము అనేటువంటిదే ఉండదు. కృష్ణుడు ఎప్పటికీ కూడా మనకి అర్థం కాదు. ఇక కృష్ణుడు అవ్యయుడు, అంటే ఎప్పటికీ నాశనం కాడు. నాశనం అవనటువంటి కృష్ణుడిని నాశనం చేయాలి అని కూడా అనుకున్నారు. కృష్ణుడు ద్వాపర యుగంలో ఉన్నప్పుడు కృష్ణుడిని నాశనం చేయాలి, కృష్ణుడిని చంపేసేయాలి అని కంసుడు అనుకున్నాడు. కంసుడు అనుకుని అనేక మంది అసురులని కృష్ణుడి దగ్గరికి పంపించేశారు. పూతన వచ్చేసి పూతన ఏమనుకుంది, నేను కృష్ణుడు చాలా చిన్న బాలుడు, నేను చాలా ఈజీగా చంపగలను అని చెప్పేసి తన స్థనాలకి విషం రాసుకొని పాలివ్వాలి అని ప్రయత్నం చేసింది. చేస్తే కృష్ణుని ఆ విషం ఏమైనా చేసిందా, లేకపోతే పూతన ఏమైనా చేయగలిగిందా? కృష్ణుడు చాలా చిన్న బాలుడే, కానీ పూతన కొన్ని మైళ్ళ హైట్ ఉంది, ఆమె కొంత బాగా ఆక్యుపై చేసే అంత పెద్ద శరీరాన్ని కలిగి ఉంది, ఒక పెద్ద రాక్షసి శరీరం ఆమెది. సో అంత శరీరాన్ని కూడా కృష్ణుడు చాలా సునాయాసంగా చంపేసి మళ్ళీ ఆమె పడిపోతే, ఆ పడిపోయినటువంటి ఆమె బృందావనంలో కనుక పడిపోతే, బృందావనంలో ఇళ్ళు, గోవులు, గోపబాలురు వీళ్ళందరి మీద పడితే వాళ్ళందరూ ఎక్కడ చనిపోతారు అని చెప్పేసి కృష్ణుడు చాలా నీట్గా ఏ నష్టము, బృందావనానికి ఏ నష్టము రాకుండా ఆమెని కింద పడేయడం అనేటువంటి జరిగింది. ఆమె కింద పడినప్పుడు ఆమె కింద ఏమీ పడలేదు. సో ఆ విధంగా కృష్ణుడు చాలా ఈజీగా పూతన చంపేశాడు. తృణావర్తనుడు ఏమనుకున్నాడు, నేను ఈయన తీసుకొని పైకి వెళ్ళిపోతాను, ఆకాశంలోకి వెళ్ళిపోతాను, అక్కడి నుంచి కృష్ణుడు కింద పడేస్తే కృష్ణుడు చచ్చిపోతాడు అని అనుకున్నాడు. సో అంటే వాళ్ళందరికీ అంత శక్తులు ఉన్నాయి. వాళ్ళందరూ ఆయన తృణావర్తనుడు కృష్ణుడు తీసుకుని పైకి వెళ్ళిపోయారు, ఆకాశంలోకి వెళ్ళిపోయారు. కృష్ణుడు చాలా పోనిచ్చారు, ఎంత దూరం పోతావో పో అన్నారు. అక్కడికి పోయిన తర్వాత అప్పుడు కృష్ణుడు బరువు వేశాడు తృణావర్తనుడికి. కృష్ణుడు బరువును తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక కృష్ణుడు ఎంత బరువు పెట్టాడంటే తన భుజాల మీద, ఇక తృణావర్తనుడు ఆకాశంలో అక్కడ నిలబడలేకపోయాడు. అక్కడి నుంచి తప్పమని తృణావర్తనుడు కింద పడిపోయాడు. సో కృష్ణుని పడేద్దాము అని చెప్పేసి చాలా సునాయాసంగా కృష్ణుని ఎత్తుకొని పైకి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరినైతే ఎత్తుకొని పైకి తీసుకువెళ్ళాడో ఆయనే బరువు అయిపోయాడు ఆయనకి. సో ఆయన కింద పడేశాడు. సో ఆ విధంగా అఘాసుడు, బకాసురుడు, చాలా మంది రాక్షసులు కృష్ణుని చంపాలి అని అనుకున్నారు. ఏ ఒక్కళ్ళు కృష్ణుని ఏమీ చేయలేకపోయారు. జస్ట్ మనం గంట సేపు 2 గంటల సేపు ఆడుకోవడానికి బయటికి వెళ్ళి మళ్ళీ మనం ఇంటికి తిరిగి వచ్చి ఎలా అయితే వచ్చేస్తామో ఆ విధంగా కృష్ణుడు కూడా పొద్దున్నే బయటికి వెళ్ళిపోతారు, సాయంత్రం కల్లా ఇలాంటి 2-3 రాక్షసులను చంపేస్తారు, సాయంత్రం కల్లా మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేస్తారు. అదొక ఆట అయిపోయింది కృష్ణుడు. ప్రతిరోజు ఒక ఆట అయిపోయింది. ప్రతిరోజు కృష్ణుడు బయటికి వెళ్ళడం, ఒక రాక్షసుని చంపడం, ఇంటికి తిరిగి రావడం. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కృష్ణుడితో పాటు ఉన్నటువంటి గోపబాలురు అందరూ కూడా కృష్ణుడు ఏ విధంగా ఆ రాక్షసులను చంపారు, కృష్ణుడు ఈ రోజు ఏం చేశారు, కృష్ణుడు మేము అందరం కలిసి ఆడుకునేటప్పుడు కృష్ణుడు ఏం చేశారు అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత గోపబాలురు అందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఈ విధంగా బృందావనం మొత్తం కూడా కృష్ణమయమే. బృందావనం మొత్తం కూడా కృష్ణుడి సెంట్రిక్ గా, చర్చ కృష్ణుడి సెంట్రిక్ గానే, కర్మ కృష్ణుడి సెంట్రిక్ గానే, చేసేటువంటి ప్రతి పని కృష్ణుడి సెంట్రిక్ గానే, సేవ కూడా కృష్ణుడి యొక్క కేంద్రంగానే జరిగింది. సో అందుకనే వీళ్ళందరూ కూడా కృష్ణుడికి ఆ విధంగా సేవ చేశారు. కాబట్టి కృష్ణుడికి వాళ్ళకి మధ్య యోగమాయ కట్టన అనేటువంటిది ఉంది. సో ఇది మనకి కృష్ణుడు తెలియచేస్తున్నటువంటి విషయం ఈరోజు. అయితే మనం అందరం కృష్ణుడిని తెలుసుకోలేము, ఓకే, మరి కృష్ణుడు మనల్ని తెలుసుకోగలరా? సో కృష్ణుడు మన గురించి కృష్ణుడు ఏం చెప్తున్నారు, సరే మీరు నన్ను తెలుసుకోలేరు, కానీ నేను మిమ్మల్ని తెలుసుకోగలనా లేనా అనేటువంటి విషయం మనకి నెక్స్ట్ శ్లోకంలో కృష్ణుడు తెలియజేస్తున్నారు. అది మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ.
ప్రభుజీ, బృందావనంలో ఉండే వాళ్ళకి యోగమాయ అడ్డం ఉంది కదా ప్రభుజీ. అంటే కృష్ణుడు భగవానుడు అని తెలియకుండా ప్రేమించారు అంతే కదా ప్రభుజీ. అవును అవును. అంటే ఎలా తీసుకోవాలి ప్రభుజీ? అంటే ఇప్పుడు కృష్ణుడు లీలలు చేయడానికి వచ్చారు కాబట్టి ఆ లీల చెయ్యాలి అని అంటే కృష్ణుడు దేవాది దేవుడు అనే విషయం మర్చిపోవాలి. కృష్ణుడు దేవాది దేవుడు అనేటువంటి స్వభావంతోనే ఉన్నారనుకోండి, కృష్ణుడితోటి యశోదామాత తల్లిగా ఉండదు, లేకపోతే గోపికలు ప్రేయసులుగా ఉండరు, ఆ లీల జరగదు. ఆ లీల జరగదు కదా. కృష్ణుడిని యశోదామాత కట్టేసింది రోటికి. కృష్ణుని దేవుడు అనుకున్నప్పుడు కట్టేస్తుందా? కృష్ణుడు మనకి తన లీలల ద్వారా మనల్ని అందరినీ ఆకర్షితుల్ని చేయాలి అని అనుకున్నారు. తన లీలల ద్వారా మనల్ని అందరినీ కూడా తన ధామానికి తీసుకువెళ్ళాలి అని అనుకున్నారు. మరి తన లీలలు చేయకపోతే, మరి యశోదామాత కృష్ణుడిని కనుక అట్లా బంధించకపోతే ఆ లీలకు మనం అట్రాక్ట్ అవ్వం. ఆ లీలకు మనం అట్రాక్ట్ అవ్వకపోతే కృష్ణుడికి మనం అట్రాక్ట్ అవ్వం. కృష్ణుడికి మనం అట్రాక్ట్ అవ్వకపోతే కృష్ణ భక్తి మనలోకి రాదు, కృష్ణ ప్రేమ మనకి రాదు. సో ఇవన్నీ కూడా కృష్ణుడు మనల్ని తన దగ్గర అంటే ఏంటి, యోగమాయ ప్రభావంలో తన భక్తులని ఉంచుతారు. ఎందుకు అంటే తన భక్తులని తన లీలలో భాగంగా చేసుకోవడం కోసం. ఓకే మాతాజీ. హరే కృష్ణ. అంటే ఇప్పుడు మనం యోగమాయని తప్పించుకోవాలంటే ఏం చేయాలి ప్రభుజీ? అంటే మనం ఏమి అట్లా బృందావన వాసం కాదు కదా ప్రభుజీ. అంటే మాతాజీ, ఇప్పుడు మీరు యోగమాయ ప్రభావంలో ఉండడము అంటే ఆల్మోస్ట్ మీరు కృష్ణుడికి నచ్చినటువంటి భక్తులు అని అర్థం ఆల్రెడీ. ఓకే, కృష్ణుడు మిమ్మల్ని కావాలని ఆ ప్రభావంలో ఎందుకు ఉంచుతారంటే కృష్ణుడు మిమ్మల్ని ఎంచుకున్నారు కృష్ణుడి లీలలో మిమ్మల్ని భాగం చేసుకోవడం కోసం. ఓకే, బృందావన వాసులు అందరూ కూడా కృష్ణుడిలే అంటే బృందావన వాసులు అందరూ కూడా కృష్ణుడి దేవాది దేవుడిగా భావించలేదు కదా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా భక్తులు కాదని కాదు, వాళ్ళందరూ కూడా మనలాంటి వాళ్ళు అని కాదు. వాళ్ళు స్వయంగా కృష్ణ ధామం నుంచి కృష్ణుడు వస్తుంటే వాళ్ళు కూడా వచ్చారు. కృష్ణుడు ఈ భౌతిక విషయంలోకి వచ్చినప్పుడు నాతో పాటు ఎవరెవరు వస్తారు అని అడిగితే వాళ్ళందరినీ తీసుకుని కృష్ణుడు వచ్చారు. ఇక్కడికి వచ్చారు అని అంటే కృష్ణుడు ఏమంటారు, నా కోసం నా లీలలో భాగం పంచుకోవడం కోసం మీరు వచ్చారు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని నేనే తీసుకువెళ్తాను వాపస్. ఓకే, అందుకనే యదువంశీయులందరూ కూడా అలానే వచ్చారు, కృష్ణుడి లీలలో భాగం పంచుకోవడం కోసం వచ్చారు. అంటే వీళ్ళందరూ కూడా మనలాగా బద్ధ జీవులు కాదు, పాపాలు చేసి పాప ఫలాలని అనుభవించడం కోసం ఈ భౌతిక విషయంలోకి వచ్చినటువంటి వాళ్ళు కాదు. వీళ్ళందరూ కూడా కారణ జన్ములు. వీళ్ళందరూ కూడా ఒక ఉద్దేశంతో వచ్చారు. వీళ్ళందరూ కూడా కృష్ణుడు ఎడ ప్రేమతో వచ్చారు, కృష్ణుడి లీలలో భాగంగా వచ్చారు. అందుకనే వీళ్ళందరి యొక్క రక్షణ కూడా కృష్ణుడి యొక్క బాధ్యత. వీళ్ళందరినీ తిరిగి కృష్ణుడే తీసుకెళ్తారు. యోగమాయ ప్రభావంలో ఉండడం అనేటువంటిది కేవలం భౌతిక విషయంలో ఉన్నప్పుడు లీలలు చేయడం కోసం మాత్రమే తప్ప, లేకపోతే వాళ్ళకి కృష్ణుడు దేవాది దేవుడు అని తెలుసు, వాళ్ళు మళ్ళీ వాళ్ళ ధామానికి వెళ్ళిపోతారు. ఓకే మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మనం ఆ స్థాయిలో కృష్ణుడిని నమ్మగలగాలి ప్రభుజీ. నమ్మాలంటే కూడా కృష్ణుడే దయ చూపించాలి. బయటికి రావాలి. హరే కృష్ణ ప్రభుజీ. అంటే ఇప్పుడు చూడండి, మనం ఏదైనా చూడాలనుకోండి, మనకి కళ్ళకి దగ్గరలో ఇట్లా చెయ్యి అడ్డం పెట్టుకున్నాను అనుకోండి, నేను ఏమైనా చూడగలుగుతానా? ఏమీ చూడలేను. అదే వస్తువుని నేను ఈ చేతిని కొంచెం కళ్ళకి దూరంగా తీసుకెళ్ళాను అనుకోండి, చెయ్యి అడ్డం ఉంది, ఆ వస్తువుకి నాకు మధ్య చెయ్యి అడ్డం ఉంది, కానీ ఆ వస్తువు కొంచెం కనిపిస్తుంది చెయ్యి దూరంగా ఉండడం వల్ల. ఆ విధంగా మనం మహామాయకి ఎంత దగ్గరలో ఉంటామో అప్పటి వరకు మనం కృష్ణుని చూడలేము. మహామాయ నుంచి ఎప్పుడైతే మనం దూరంగా వెళ్తామో అప్పుడు మనం కృష్ణుని చూడగలం. కాబట్టి మనము మహామాయని దాటుకొని వెళ్ళిపోవాలి దూరంగా, అప్పుడు మనం కృష్ణుడికి దగ్గర అవ్వగలుగుతాం. ఎంతవరకు ఈ మాయ ప్రభావంలో ఉంటామో అప్పటి వరకు మనం ఈ కృష్ణుని మనం చూడడం అనేటువంటిది సాధ్యం కాదు. ఓకే మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభు. హరే కృష్ణ. టెంపుల్కి వెళ్ళినప్పుడు భక్తులు వెళ్తారు, మామూలుగా ఆ రోజు దర్శనం చేసుకునే భక్తులు వస్తారు. ఆ విగ్రహాన్ని చూసినప్పుడు మనకి కంప్లీట్ గా కృష్ణ భగవానుడు దర్శనం చూసినట్ట, లేదా యోగమాయలో ఉండి మనం ఆయన్ని చూసినట్ట మనకి సరిగా అర్థం అవు, మనం చేసుకునే అర్థాన్ని బట్టి ఆయన మనకు వ్యక్తం అవుతాడా? ఇది ఒక టెంపుల్ జరుగుతున్నటువంటి విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అవును, కృష్ణుడు ఇప్పుడు కృష్ణుడిని దర్శనం చేసుకోవడానికి, శ్రీ విగ్రహాన్ని దర్శనం చేసుకోవడానికి మనం టెంపుల్కి వెళ్ళాం అనుకోండి, వెళ్ళినప్పుడు అనేక స్థాయిల్లో భక్తులు వస్తారు. కొంతమంది వచ్చినప్పుడు
కృష్ణుడి విగ్రహాన్ని చూసి ఈయన ఒక లోహంతో తయారు చేసినటువంటి విగ్రహాన్ని ఇక్కడ పెట్టారు అని కొంతమంది చూస్తారు. ఓకే, ఇది లోహము అనుకుంటారు, లేదు అంటే ఇది చెక్క అనుకుంటారు, చెక్కతో తయారు చేశారు కాబట్టి ఇది చెక్క అనుకుంటారు. కానీ కొంతమంది స్థాయి ఏంటంటే ఇది చెక్కే కానీ దీనికి భగవంతుడు రూపం ఇచ్చారు అని అనుకుంటారు. ఓకే, కొంతమంది ఇది చెక్క కాదు, ఇది లోహము కాదు, స్వయంగా భగవానుడే నిలబడి ఉన్నారు అని అనుకుంటారు. అది ఆ స్థాయి ఆ స్థాయి అంటే వాళ్ళ భక్తి స్థాయి, వాళ్ళ నమ్మకం స్థాయిని బట్టి వాళ్ళు చూసేటువంటి శ్రీ విగ్రహాన్ని అలా భావిస్తారు వాళ్ళు. అంటే కనిపించేది అందరికీ ఒకటే అయినా కానీ మన చేతనంలో మార్పు, మన కాన్షియస్నెస్ లో మార్పు. అందుకనే మనం భగవంతుడికి మన మీద భగవంతుడి ఉంచినటువంటి మాయ యొక్క ప్రభావం మన మీద ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనము చూసేటువంటి భగవంతుడిని మనం స్వయంగా భగవానులా చూస్తున్నామా, లేదు అనంటే ఒక విగ్రహంలా చూస్తున్నామా, లేదు అనంటే ఏదో ఒక రిప్రజెంటేషన్, ఒక మూర్తిని పెట్టారు, దేవుడు ఈయన కాదు, దేవుడు ఎవరో కానీ ఇక్కడ ఆయన ఫోటోని పెట్టారు అని చూసేటువంటి వాళ్ళు. కొంతమంది ఇది ఆయన ఫోటో కాదు, ఆయన కాదు, ఏమి కాదు, ఇది చెక్క, ఇది లోహము అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ విధంగా ఒక్కొక్కల స్థాయి ఒక్కొక్క రకం హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఓకే, అంటే ప్రభుజీ ఆ విగ్రహంలో మామూలుగా మంత్రశక్తిని నిక్షిప్తం చేస్తారు, అట్లా అట్లా కూడా అనుకోవచ్చా ప్రభుజీ? ఒకళ్ళు ఒక్కొక్క రకంగా అనుకుంటారు, కానీ శుద్ధ భక్తులు ఏమనుకుంటాడు అంటే ఆ విగ్రహానికి కృష్ణుడికి ఏమీ తేడా లేదు అనుకుంటారు. తేడా లేదని అనుకుంటారు. స్వయంగా కృష్ణుడు వచ్చి అక్కడ నిలబడ్డారు అనుకుంటారు. కృష్ణుడు మనకి దర్శనం ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చారు అనుకుంటారు. కృష్ణుడు అర్చా విగ్రహ రూపంలో అవతరించారు అని అనుకుంటారు. కృష్ణుడి అవతారం మాతాజీ అది. అర్చా విగ్రహం కూడా కృష్ణుడి యొక్క అవతారమే. ఓకే, ఎస్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.